సిఐటియు కార్యాలయంలో ఏపీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారం కోరుతూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముజఫర్ అహ్మద్, బుజ్జిబాబు, సిఐటియు నాయకులు బి లక్ష్మణరావు, జేవి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అనుబంధ కార్మికులు పనిచేస్తున్నారు. ఇలాంటి కార్మికుల యొక్క సామాజిక భద్రతకు కానీ అలాగనే జీవన భద్రతకు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. 1995వ సంవత్సరంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం అది ఏ రాష్ట్రంలో అయినా కూడా దాని చట్టం ప్రకారం రూల్స్ రూపొందించి కార్మికుడికి కనీస వేతనం గ్యారంటీ ఇవ్వాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీడియో పాయింట్ ఇవ్వాలి, అలాగనే కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్ లాంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలి. మహిళా కార్మికులకి మెటర్నిటీ సౌకర్యం అమలు జరపాలి. అట్లే 8 గంటల పని విధానానికి అమలు జరపాలి. ఎక్కడైనా అవసరం ఏర్పడి 8 గంటలకల్లా పైన ఎక్కువ పనిచేయాల్సి వస్తే దానికి డబుల్ వేతనం ఇవ్వాలి. ఇలాంటి చట్టాలన్నీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో మొత్తం కూడా వీటిని అణిచివేస్తున్నారు. ఈ ఏజెన్సీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలన్నీ కూడా ఇవాళ విదేశీ స్వదేశీ కంపెనీలు వచ్చినాయి, బహుళజాతి సంస్థలు వచ్చినాయి. అట్లే మిలిటరీలో పనిచేసినటువంటి సైనికాధికారుల్ని చాలామందిని కూడా దీనికి సూపర్వైజర్లుగా పెట్టి కార్మికుల మీద నిరంతరం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2008వ సంవత్సరంలో వచ్చినటువంటి కనీస వేతనాల జీవో 18 ఏళ్లైనా కూడా ఈ సవరణ జరగలేదు. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు మినిమం 25,000 రూపాయల వేతనం తీసుకోవాల్సిన కార్మికులు 10,000, 12,000 రూపాయలకే ఈరోజు తీసుకుంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో సిఐటియు నాయకత్వం చాలా పరిశ్రమల దగ్గరికి, సంస్థల దగ్గరికి వెళ్ళి కార్మికులను సర్వే చేస్తే ఏ కార్మికులు కూడా 10,000, 12,000 అని చెబుతున్నారు. 12 గంటల డ్యూటీ అంటే ప్రభుత్వం కళ్ళెదురుగానే నెట్ట నిలువుగా దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీని అరికట్టాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకి దాసోహం అంటుంది. కార్పొరేట్ల లాభాల కోసం, పెట్టుబడుల లాభాల కోసం రోజు పనిచేస్తుంది తప్ప కష్టపడే కార్మికుల యొక్క జీవన సమస్యను పట్టించుకోవటం లేదు. అందుకనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస వేతనాలను వెంటనే సవరించాలి. అలాగని 26,000 రూపాయలు మినిమం వేజ్ ఇవ్వాలి. సామాజిక భద్రతా స్కీమ్ని మొత్తం సెక్యూరిటీ గార్డులకి అమలు జరపాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ని సంఘటితపరిచి దేశవ్యాప్తంగా ఈరోజు ఒక ఫెడరేషన్గా ఈ సంస్థ పనిచేస్తుంది. రాబోయేటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులందరూ కూడా ఐక్యం కండి, సంఘటితం కండి.